గుడ్ మార్నింగ్ లీడర్స్. పవర్ ఆఫ్ వెస్టేజ్. మై నేమ్ ఈజ్ అమ్మాజీ. వెస్టేజ్లో నేను డైమండ్ డైరెక్టర్గా అతి తక్కువ కాలంలోనే నేను ఉన్నాను. లీడర్స్, ఈరోజు మనం మన ప్రోడక్ట్ అయిన ఆమ్లా గురించి కొంచెం తెలుసుకుందాం. ఆమ్లా అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఆమ్లా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు లీడర్స్. దీన్ని సంస్కృతంలో అయితే గుస్బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇది 3000 పైగా మంచి మంచి ఔషధ గుణాలతో ప్రసిద్ధి చెందిందండి ఇది. మన ఆమ్లా అయితే మట్టికి గొప్పతనం ఏంటంటే రాక్షస ఉసిరి నుంచి తయారు చేస్తారండి ఇది. ఇప్పుడున్న కాలంలో అయితే కరోనా వచ్చిన తర్వాత చాలామంది సి విటమిన్ సపరించడం మొదలుపెట్టారండి ఇమ్యూనిటీ కోసం. అది బయటది సి విటమిన్ వాడచ్చు, అది పడుతుంది, మళ్ళీ కెమికల్ కూడా ఉంటుంది, అలాగే బయటకు కూడా పోతుంది. మన వేస్టేజ్లో అయితే మట్టికి ఇది రాక్షస ఉసిరి నుండి తయారు చేస్తారండి ఇది. దీంట్లో అయితే సి విటమిన్ అయితే చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే కనుక ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి, వ్యాధి నిరోధక శక్తి ఇస్తుంది, మనకి వృద్ధాప్యపు చారలు తగ్గిస్తుందండి. మీరు అనొచ్చు, చింతపండు డైలీ మనం కూరల్లో అది వాడతాం కదా మేడం, మరి మన బాడీకి సి విటమినే కదంటే చింతపండులో ఉన్న సి విటమిన్ మన బాడీకి పనిచేయదండి, అది పట్టదు. మనకి ఉసిరిలో ఉన్న సి విటమినే మనకి మంచిగా పనిచేస్తుంది. మనకి చలి మరియు దగ్గుతో సహజంగా దగ్గు వచ్చి డస్ట్ ఎలర్జీ ఉండటం ఇలా చాలామంది కొంచెం బాధపడుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకైతే మట్టికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మనకి కొంతమందికి తెలీదు, కొంచెం డస్ట్ ఎలర్జీ తుమ్ముల కింద వచ్చేసి, జలుబు కింద వచ్చేసి, పొడిబారిన దగ్గు కింద ఉన్నప్పుడు కొంతమంది ఏదో కరోనా వస్తుందేమో అని అనుకోవచ్చు. కానీ అది కరోనా కాదు, అన్నీ కూడా మనకి డస్ట్ ఎలర్జీ వల్ల కూడా అది వస్తుంది. అలాంటప్పుడు మన ప్రోడక్ట్ ఆమ్లా వాడచ్చు. ఆమ్లా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది pH స్థాయిలను మనకి సమతుల్యం చేయడం ద్వారా మరియు ఆరోగ్యకరమైన చర్మానికి మెరిసే చర్మాన్ని ఇస్తుందండి. స్కిన్ గ్లోకి విటమిన్ సి ఎంత బాగా పనిచేస్తుందో మీకు తెలుసు కదా. అలాగే జుట్టు, హెయిర్ గ్రోత్కి, హెయిర్ తరచూ ఊడిపోతుంది అది ఇదని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి కూడా మనకి స్కిన్ గ్లోకి, హెయిర్ గ్రోత్కి కూడా ఆమ్లా చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకోటి, చిన్న వయసులోనే వైట్ హెయిర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా చాలామందికి, అనేక సమస్యల వల్ల ఆలోచనలు ఎక్కువైపోయి అలాంటి వాళ్ళకి కూడా మనకి ఆమ్లా మంచిగా మంచి బాగుంటుందండి, రిజల్ట్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ఆమ్లా దీంతోపాటు అలోవెరా కూడా మనం యాడ్ చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు, సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఆమ్లా, అలోవెరా 2 యాడ్ చేయొచ్చు. మళ్ళీ నేను లేడీస్తో చాలామంది డేట్ టైంలో నొప్పులు, నడుము నొప్పని, కడుపు నొప్పని అలా బాధపడుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి మనం ఆమ్లాతో పాటు శతవరి మ్యాక్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. శతవరి మ్యాక్స్, ఆమ్లా కూడా మనం ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కొంతమంది నారింజలో కూడా సి విటమిన్ ఉంటుందండి. కానీ మన ఈ ఉసిరిలో ఉన్న సి విటమిన్ అయితే మట్టికి మనకి చాలా మంచిగా, ఒక నారింజలో ఉన్న దానికంటే కూడా 20 రెట్లు ఎక్కువ సి విటమిన్ ఇందులో మనకు ఉంటుందండి ఆమ్లలో, ఉసిరిలో. ఇప్పుడు ఉసిరి డైరెక్ట్ మనం తిన్నప్పుడు పులుపు ఒగరుగా ఉండి మనం తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అదే మన వెస్టేజ్లో అయితే ఉసిరితో తయారు చేసిన ఈ ఆమ్లా సప్లిమెంట్ అయితే మట్టికి చక్కగా మనం ఈజీగా మింగొచ్చు. కొంతమందికి ఒత్తిడి, అలసట ఎక్కువగా ఉండి మంచి నిద్ర కూడా రాదు, నిద్ర పట్టదు అసలు. వాళ్ళకి పాపం నైట్ అంతా చాలా కష్టపడతారు నిద్రపోవడానికి కూడా. అలాంటి వారికి మనం ఇది కూడా మనం ఇవ్వచ్చు, ఆమ్లా ఇవ్వచ్చు. ఆమ్లాలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ నిండుగా ఉంటాయండి. ఆమ్లా తేనె కలిపి కనుక తీసుకుంటే కనుక ఆస్తమాతో బాధపడతారు కదండి కొంతమంది, ఆస్తమా కూడా దూరం అవుతుందండి ఇది. వివిధ రకాల క్యాన్సర్లు మరియు క్యాన్సర్లతోటి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. వివిధ రకాల క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారండి. అటువంటి వాళ్ళకు కూడా మనం ఆమ్లా యాడ్ చేయొచ్చు, ఇవ్వచ్చు, వాడచ్చు. ఇది రోగం ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటేనే వాడాలని ఏమీ లేదండి. సి విటమిన్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చాలామందికి తెలుసు. అలా మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గించడంలో కూడా సహజంగా సహాయపడుతుందండి ఇది. ఇమ్యూనిటీని ఉత్పత్తి చేస్తుంది. చాలా రకాలుగా మనకైతే ఉపయోగపడుతుందండి. గుండెకి సంబంధించిన
పేషెంట్లకు కూడా మనం ఇది ఇవ్వచ్చు, యాడ్ చేయొచ్చు ఆమ్లా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయండి ఆమ్లా వల్ల. ఇది ఆమ్లా అనే కాదు, మన వెజిటేజ్లో ప్రోడక్ట్ ఫుడ్ సప్లిమెంట్స్లో మట్టికి ప్రతిదీ కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్ పరంగా చాలా మంచి రిజల్ట్ అయితే మట్టుకు మనకు ఉన్నాయండి. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి డౌట్ లేకుండా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంటేనే వాడాలా లేకపోతే వాడకూడదా అని ఏమీ లేదు, ప్రతి ఒక్కరూ వాడాలి. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి వాడతారు. ఒకవేళ హెల్త్ ప్రాబ్లం లేకుండా వాడిన వాళ్ళైతే వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే జాగ్రత్త. ఇది ఫుడ్ సప్లిమెంట్స్ అండి, ఇవి ఏ కెమికల్ తోటి తయారు చేసినవి కాదు, ఆర్గానిక్ మనకి ఒక ప్రకృతి నుండి మనకి ఇచ్చినవి ఇవన్నీ కూడా. అది మనకి ఏంటంటే మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కూడా కలుషితమైంది. ఇప్పుడైతే మట్టికి ఏది కూడా సరైనది లేదు. దానివల్ల మనకి చిన్న వయసుతో సంబంధం లేకుండా ఎన్నో రకాల వ్యాధుల బారిన పడిపోతున్నారు. దానివల్ల చిన్న చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి, ఏవో క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, ఏవో రోగాలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు మన పూర్వీకులు ఉన్నప్పుడైతే మట్టుకి ఇలాంటి రోగాలు ఉండేవి కాదు. చక్కగా అన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవి తయారు చేసుకుని తినడం చక్కగా ఉండేవారు వాళ్ళైతే. మరి మనం ఉన్నామంటే ఇప్పుడు కూడా సీజన్ లెవెల్లో, సీజన్ టైంలో మనకి ప్రకృతి నుంచి వచ్చే పండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం తినడం లేదండి. కాలంతో సంబంధం లేకుండా ఏ కాలంలో అయినా సరే మనకి అన్ని రకాల పండ్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి అన్ని రకాలవి కూడా మనకి దొరికేస్తున్నాయి అంటే అంతలా దాన్ని ఎలా పండించేస్తున్నారో అర్థం చేసుకోవాలి మనం. ఏ రకంగా వాటిని పండిస్తే మనకి కాలంతో సంబంధం లేకుండా మనకి ఏ కాలంలో అయినా సరే అన్ని రకాల పళ్ళు దొరికేస్తున్నాయి మనకి ఫుడ్. మరి అలా దొరికి కాదు, మరి సీజన్ ప్రకారంగా సీతాఫలాలు వచ్చే టైంలో అవి, మామిడి పళ్ళు వచ్చే టైంలో మామిడి పళ్ళు, ఇలా కొన్ని పళ్ళు ఉన్నాయంటే అవి, కొన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయంటే అవి కాలాన్ని బట్టే వచ్చేయండి. కానీ ఇప్పుడు అలా కాదు, కాలంతో సంబంధం లేదు. మనకు కొన్ని సూపర్ మార్కెట్లు కూడా కొన్ని పెద్ద డిమార్ట్లు అటు చోట్ల మనకి ఏ పండైనా దొరికేస్తుంది, ఏదైనా దొరికేస్తుంది. ఎలా దొరికేస్తుంది, అది ఎలా పండించేస్తున్నారు కాలంతో సంబంధం ప్రకృతి నుంచి వచ్చేదంటే దానికి తగ్గ కెమికల్ వాడేస్తున్నారు. అలాంటి వాటితో పండించిన ఇవన్నీ కూడా మనం తినడం చేయడం వల్ల మనకి బాడీకి ఏం కావాలో అదైతే దొరకట్లేదు. కానీ అనవసరమైన కెమికల్ మనకి బాడీకి డబ్బులెట్టి కొనుక్కుని మనం ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. మరి మన వెజిటేజ్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అయితే కూడా మన బాడీకి ఏం కావాలో వాటికి సంబంధించినవే మనకి అన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఆమ్లా మట్టుకి యూజ్ చేయొచ్చు. నేను కూడా యూజ్ చేస్తున్నాను, ఆల్రెడీ సగం పైగా అయిపోయింది. ఆల్రెడీ 2వ బాటిల్ నేను సగం ఉన్నాయి ఇంకా యూజ్ చేస్తున్నాను. ఏమి లేదు, ఇలా తీసుకుని మింగేయడం, ఇంకా వేసుకుని తిన్న తర్వాత అది కూడా మీకు వేసి చూపిస్తాను. టిఫిన్ చేశాను, ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు. చాలా ఈజీ అంతే. ఇప్పుడు ఉసురు ఉందంటే నేను నోట్లో పెట్టాలంటే పులుపు ఒగరతో నేను నమలలేను, మింగలేను. కానీ ఇది ఉందంటే చూడండి అయిపోయింది. అంత ఈజీగా మన బాడీకి కావాల్సింది మనకి అందేస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా వాడండి లేడీస్. మరిన్ని వేరే ప్రోడక్ట్స్ తోటి మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు నేను చెప్తాను. ఓకే, బాయ్.